హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది గంగవాయల ఆకుకూర అండి. ఇది ఒక కలుపు మొక్క లాంటిదండి. ప్రతి కుండీలో ఎక్కడంటే అక్కడ మొలుస్తూనే ఉంటుంది. ఒక్కసారి కనుక మన గార్డెన్లోకి ఇది ఎంటర్ అయిందంటే ఇంకా ఎక్కడంటే అక్కడ మొలుస్తూ ఉంటుందండి. ఈ గింజలు గాలికి పాకేసి ఎక్కడంటే అక్కడ మొలుస్తాయి. నేను కూడా ఇలా కుండీలో మొలిచిన వాటిని తెంపుకొని పప్పులో వేసే ముందు వాటిలో కొన్ని గింజలు కనపడితే ఆ గింజల్ని తీసి ఇక్కడ కొత్తిమీర వేసిన ఒక డబ్బాలో ఉంటే చల్లానండి. అవి చాలా చిక్కగా మొలిచి భలే చక్కగా వచ్చాయండి, నిండుగా. దీన్ని నేను తుంపేసుకున్నాను. వేరుతో తీయకుండా అలా తుంపేసుకుంటే అండి మళ్ళీ నీళ్ళు పోస్తూ ఉంటే వస్తూనే ఉంటుంది. అది కంటిన్యూషన్ ఎప్పుడూ వస్తూనే ఉంటుందండి. ఈసారి అయితే మరీ ఎక్కువ వచ్చింది. డబ్బాలో చాలా ఎక్కువ ఏపుగా పెరిగింది. వీటిని ఆకులు గిల్లుకొని వండుకోవాలి. పప్పులో వేసుకోవచ్చు, ఎగురు కూరలాగా కూడా చేసుకోవచ్చండి. దీనిలో వేరే ఆకుకూరలానే మంచి పోషక విలువలు కలిగింది. మన తోటలో మనం పెంచుకుంటే చాలా బాగుంటుంది. మార్కెట్లో గింజలు కూడా దొరుకుతాయి, లేదా ఒక మొక్క ఉన్న దాన్ని ముదిరినప్పుడు తీసుకుంటే ఆ గింజలు వస్తాయి. దాంతోపాటు కొంచెం తెల్లగల్జరు, కొంచెం కొత్తిమీర కూడా వచ్చిందండి దాంతో తెంపుతుంటే. ఈ గింజలు త్వరగా ఆకు స్టార్ట్ అయిన వెంటనే గింజలు వచ్చేస్తూ ఉంటాయండి. కాబట్టి మనం ఇది ఈజీగా పెంచుకోవచ్చు.